హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం మహీంద్రాలో 575 DA బండి అనమాట. మహీంద్రా యువ 575 DA బండి సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 3 లక్షల కన్నా తక్కువ ప్రైస్ అనమాట. 3 లక్షల కన్నా తక్కువ ప్రైస్కే వెహికల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్, డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క ట్రాలీ వచ్చేసి మనకి మహీంద్రా యువ 575 DA బండి అనమాట. సేల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మోడల్ వచ్చేసి 2016 11 నెలలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. 2016 11 నెలలు ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 8 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 8 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. అలాగే వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ కూడా అయితే లేదని అయితే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫైనాన్స్ వెహికల్ అనమాట. ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అందుకే ఇంతకు తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఫైనాన్స్లో నుంచి తీసుకురావడం వల్ల పెద్దగా యూజ్ చేయలేదని కూడా అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. టైర్స్ అయితే సీల్ టైర్స్ అనమాట. మీరు అయితే ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి వెహికల్ చెక్ చేసుకుంటే వెహికల్ యొక్క కండిషన్ కూడా అయితే తెలుస్తుంది అనమాట. అలాగే టైర్లు చూసుకుంటే సీల్ టైర్స్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇంజిన్ యొక్క కండిషన్ అనేది చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 45 హెచ్పీతో వస్తున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 45 హెచ్పీతో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి మనకి 2,90,000 అయితే చెప్తున్నారు వాండర్ అనేది. అంటే 3 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. ఈ 2,90,000 అనేది కూడా ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఈ యొక్క వాహనం దగ్గర 1 కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి. కాబట్టి చాలా తక్కువ ప్రైస్ నుంచి అయితే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి మీలో ఎవరైనా సరే స్టార్టింగ్ మీకు కావాల్సిన వెహికల్ ఏదైనా ఉందంటే మీరు ఇంతలో తీసుకోవాలి, అంతలో తీసుకోవాలి, మాకు ఈ మోడల్ వెహికల్ కావాలి, మాకు ఆ మోడల్ వెహికల్ కావాలి, ఈ కంపెనీ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వాహనం దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే వాహనం దగ్గర 1 కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి. అన్ని ఫైనాన్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. అలాగే సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాండర్ అనేది చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. మీకు కావాల్సిన ఏ వెహికల్ అయినా సరే వాండర్ దగ్గర అందుబాటులో అయితే ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళాల్సింది వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో, కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్కి అయితే వెళ్ళండి. కామారెడ్డి సిటీలో అవుతుంది. కాబట్టి వాండర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. అది కూడా 2,90,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళండి, చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్లో మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్